కథ ఉండదు, హీరోలు హీరోయిన్లు ఉండరు, కాల్ షీట్స్ ఉండవు, టిఫినీలో భోజనాల సందడి అస్సలు ఉండదు, క్యారవాన్స్ కనిపించవు, కాయ కష్టం అసలే లేదు. 24 క్రాఫ్ట్స్ వారెవరితో అంతకన్నా పనిలేదు. సాధారణ డైరెక్టర్ నుంచి రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్ ఎవరైనా సరే అతగాడికి లైట్. హైదరాబాద్ లో కథకు కరేబియన్ దీవుల నుంచి కట్ అని కమాండ్ ఇస్తాడు. సినిమా తీసిన నిర్మాత తడిగుడ్డ వేసుకుంటే ఇతగాడు కరెన్సీ కట్టల్లో కునుకు తీస్తాడు. థియేటర్లలో కురవాల్సిన కనకవర్షాన్ని తన వెబ్సైట్లపై కురిపించుకుంటాడు. ఏ ప్లాట్ఫామ్ లో మూవీ వచ్చినా అతగాడి బ్యానర్ కింద బొమ్మ పడాల్సిందే, ఆడాల్సిందే. కోట్ల కోట్లు ఖర్చు పెట్టి సగటి ప్రేక్షకుడి వినోదం పంచేందుకు వందలాది మంది రెక్కల కష్టంతో తెరకెక్కే సినిమాలను పైరసీ అనే ఒక మాయతో అందరి శ్రమను పరిశ్రమను కొల్లగొట్టాడు. పాపం ఊరికే పోదుగా, పాపం పండే రోజు వచ్చింది. వాడి కర్మ కాలింది. టాలీవుడ్ పాలిట సైతాన్ ఆట కట్టించినందుకు పోలీస్ శాఖకు సెల్యూట్ చేశారు ఇండస్ట్రీ పెద్దలు. కొత్తగా రిలీజ్ అయిన ఏ మూవీ అయినా సరే, ఎంత తోపుతురం హీరో అయినా డైరెక్టర్ అయినా సరే, ఐబొమ్మలో తళతళ్లాడే ప్రింట్తో చూసే ఫెసిలిటీ ఊరికే కల్పించాడు. సినిమా వాళ్లకే మూవీ చూపించినోడు, దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాల్ విసిరినోడు, టాలీవుడ్ ను ఇంకో వుడ్ ను గడగడలాడించిన ఘనుడిగా జబ్బలు చరుచుకున్న అతగాడికి నిజంగానే పోలీస్ మార్క్ బొమ్మ చూపించారు. సూపర్ పోలీస్ ముందు ఆకు రౌడీ, ఐటీ రౌడీ ఎవడైనా ఒకటే. అతగాడు వేసుకున్న ముగ్గులోకి అతన్నే ట్రాప్ అయ్యేలా చేశారు. రాజమౌళి సినిమాలో సూపర్ హిట్ సీన్ లాంటి బొమ్మ చూపించారు. కట్ చేస్తే కరెన్సీ కట్లలో కళకళ్లాడే సోకాల్డ్ ఇడియట్ ఇప్పుడు కటకటాల్లో కుమిలిపోయేలా చేశారు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నామో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎస్, ఐబొమ్మ రవి గురించే, ఇమ్మడి రవి గురించే. తెలుగు ఇండస్ట్రీని ముప్పు తిప్పలు పెట్టి 3,000 కోట్ల దాకా కొల్లగొట్టిన మహా చోర్ గురించే. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాల్ విసిరినోడి గురించే. దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో హీరోల ఈ దొంగన డాష్ గురించి ఇంత ఇంట్రడక్షన్ ఏంటనుకుంటున్నారా? ఇతగాడి చేసిన నేరం గురించి విన్నా, పాత చరిత్ర గురించి తెలిసినా వామ్మో వీడు మామూలోడు కాదు అనుకుండా ఉండలేరు. ఈ బొమ్మ రవి గురించి కన్న తండ్రి ఏమన్నారో విని మనోడిపై ఓ అంచనాకు రండి. ఈడు అలాగే ఏదో నెట్వర్క్ చేసుకుంటున్నాడు అని అనుకున్నాం, కానీ ఇలాంటి అదే చెత్త పని చేస్తాడు అనుకోలేదు. ఏటి ఇలాంటి పనులు, ఇలాంటి కర్మ ఎందుకు మనకి, కాముగా అంత బతికిపోలేమే అని బాధపడ్డాను. అంతకన్నా మనం ఏం చేసేయలేదు, ఏం లేదు కదండి. వీడిని చూసి 10 మంది బుద్ధి తెచ్చుకోవాలి అంతే, అంతకన్నా నేనేం చెప్పేది ఏం లేదు. వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, ఆడు అలాగ అయిపోయాడు కదా, మనం అలా పని చేయకూడదు, తప్పు అని అనుకోవాలి మరి. కన్న తండ్రే బొమ్మ రవి గురించి ఇంత బ్యాడ్ గా చెబితే పోలీసులు కూపిలాగితే మనోడి చిట్ట అంతా బయటపడింది. ఆ వివరాలను హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియా ముందు రవి అరాచకాలను అలవోకగా చెప్పుకొచ్చారు. 21,000 సినిమాలు ఏంటి, సరిగానే వింటున్నారా? రవి అనే బడుద్దాయ్ హార్డ్ డిస్క్ లో ఉన్న మూవీల సంఖ్య అక్షరాల 21,000 సినిమాలంట. ఐబొమ్మ సైట్ లో 1990 దశకం నాటి గాడ్ ఫాదర్ నుంచి ఇటీవల వచ్చిన ఓజీ సినిమా వరకు ఉన్నాయంటే మనోడు ఎంత ముదురో సజ్జనార్ సార్ చెప్తారు, వినండి. దాదాపు 21,000 సినిమాస్ ఆన్ హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తం పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను. చంద్రముఖి సినిమాలో హీరోయిన్ కు దెయ్యం పట్టినట్టు టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న పైరసీ భూతంపై ఎప్పటినుంచో ఎందరెందరో హేమాహేమీలు యుద్ధం చేస్తున్నారు. వందలాది మూవీలు పైరసీ బారిన పడ్డాయి. ఆ పైరసీ భూతగాళ్లలో ఒకడైన బొమ్మ రవి పాపం ఇప్పుడు పండింది. ఐబొమ్మ మూవీ రూల్స్ సైటులు గత కొంతకాలంగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీలోని కంటెంట్ ను, అలాగే థియేటర్లలో విడుదలైన సినిమాలను పైరసీ చేస్తూ తమ సైట్లలో అప్లోడ్ చేస్తున్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సైట్ మాస్టర్ మైండ్ ను జల్లెడపట్టి మరీ పట్టుకున్నారు. ఆ మాస్టర్ మైండే ఇమ్మడి రవి. దమ్ముంటే తనను పట్టుకోవాలంటూ గతంలో పోలీసులకు సవాల్ విసిరాడు. ఇప్పుడు ఎట్టకేలకు మనోడు ఊచలు లెక్కిస్తున్నాడు. రవి అకౌంట్ లో ఉన్న 3 కోట్లను ఫ్రీజ్ చేసిన క్యాప్ సర్వర్లలోని పైరసీ కంటెంట్ ను స్వాధీనం చేసుకున్నారు. రవి వల్ల టాలీవుడ్ కే కాదండోయ్,
వీటిని తేరగా దర్జాగా చూసిన లక్షలాది మంది వ్యక్తిగత జాతకాలు ఇతగాడి డిస్క్లలో పదిలంగా ఉన్నాయట. సినిమాలను పైరసీ చేసినట్లు మీ వివరాలను హ్యాక్ చేసి ఇంకేమేమి చేశాడో మీరు ఓసారి చెక్ చేసుకోండి. బొమ్మ రవి బాగోతాలు మరిన్ని కూడా వినేయండి. దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆమె ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ, కెరీబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తం నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం ఆయన ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ పెంచుకొని ఇదంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. మొత్తం ఆనే ఈ ఒక్క ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్లు రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, ఇతర ఇండస్ట్రీ పెద్దలు తరలివచ్చారు. పైరసీతో సినీ పరిశ్రమ వేల కోట్లు నష్టపోయిందని, పైరసీ చేస్తున్న నిందితుడిని పట్టుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు సినీ పెద్దలు. ఎన్నో ఏళ్లుగా పైరసీ నుంచి ఎలా తప్పించుకోవాలో మేధోమథనం చేస్తున్నా ఆగటం లేదు. ఇండస్ట్రీ మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకోవటం, తిరిగి పోలీసులకే సవాలు విసరడాన్ని తట్టుకోలేకపోయామన్నారు మెగాస్టార్ చిరంజీవి. మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్, ఏ పైలట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరాడో డబ్బులు చూసుకోవడానికి, అతన్ని ఈ రోజు పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తితో వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, సిఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా ఇండస్ట్రీ నెత్తిన పాలు పోసిన పోలీసుల గొప్పతనాన్ని ఒక రేంజ్ లో మెచ్చుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. బొమ్మ రవికి ఇండస్ట్రీ నుంచి తాము డబ్బు ఇవ్వలేదని, ప్రేక్షకులైన ప్రజలే రవికి డబ్బు ఇచ్చి ఎంకరేజ్ చేశారని, పోలీసులు అద్భుతంగా పైరసీ బూతగాడైన బొమ్మ రవిని వదల బొమ్మాళి టైప్ లో పట్టుకున్నారని కితాబిచ్చారు రాజమౌళి. ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమి సంఘసేవ చేయట్లేదండి, వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం. బొమ్మ రవి ఆర్థిక లావాదేవీల గురించి సిపి సజ్జనార్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్పారు. అవి కూడా మీరు చెవులారా వినండి. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, హెచ్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది. రవి చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ న్యూస్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీన్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేను సార్, నేను చేయలేను సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. ఈ మీన్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా చూసి అంతకుముందు. ఇమ్మడి రవి అరెస్టు వార్త విని చెన్నై నుంచి తనకు ఫోన్లు వచ్చాయని, తమిళనాడు పోలీసులు చేయలేని పనిని తెలంగాణ పోలీసులు చేశారని తన ఫ్రెండ్స్ మెచ్చుకున్నారని చెప్పారు హీరో నాగ్. పైరసీ వెనక అంతర్జాతీయ ముఠా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సినిమాలు ఫ్రీగా చూస్తున్నామని అనుకోవద్దు, దాని వెనకున్న పెద్ద మోసాన్ని గమనించాలని హితో పలికారు నాగ్. కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి వెళ్తాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకి ఏదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు మేక్ thousands of crores. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయటం దర్శక నిర్మాతలకు సాధ్యం కావటం లేదు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడి అరెస్టుపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది.
ఈ ఆపరేషన్ లో భాగమైన పోలీసులకు సిటీ కమిషనర్ సజ్జనార్కి అభినందనలంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు పవన్. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ నియంత్రణకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకొచ్చిందని కితాబిచ్చారు. సజ్జనార్ చేపట్టిన చర్యలు తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయన్నారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ లో టాప్ టు బాటం అందరినీ భయపెట్టిన పైరసీ పిశాచాల్లో ఒకడిని వేటాడి వెంటాడి పట్టుకున్నారు. మరి నిజంగానే పైరసీ ఆగుతుందా? రాబోయే మరే సినిమా పైరసీ బారిన పడదా? థియేటర్లలోనూ ఓటీటీల్లో మాత్రమే బొమ్మ చూసే రోజులు వచ్చినట్లేనా? నిర్మాతల కాయ కష్టం, దర్శకుల పనితనం, నటీనటుల కష్టం ఫ్రీగా పోదనే గ్యారంటీ వచ్చినట్టేనా? వేల కోట్ల శ్రమను ఒక్క క్లిక్కుతో అరాచకం చేసిన రవి అరెస్టుతో అయినా టాలీవుడ్ ను పట్టిన పైరసీ భూతం అంతమవుతుందని ఆశిద్దాం.